Okay guys, today our topic is all about line graph అన్నమాట. సో మన టాపిక్ ఏంటండి line graph. సో లాంగ్ చైన్ కి లాంగ్ గ్రాఫ్ కి అడిషనల్ గా మనం నేర్చుకోవాల్సిన 3 థింగ్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి స్టేట్, నెక్స్ట్ వచ్చేసి నోడ్, నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్. స్టేట్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మీరు ఆల్రెడీ ఇందాకలా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూసినట్టయితే సంథింగ్ ఇలా చూసారు, దీన్ని ఎడ్జ్ అని చెప్పాం మనం, అండ్ దీన్ని వచ్చేసరికి నోడ్ అని చెప్పాం కదా. సో ఈ నోడ్ అన్నది ఏమవ్వచ్చు, ఒక చైన్ అవ్వచ్చు, ఒక ఏజెంట్ అవ్వచ్చు, ఒక టూల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఒక ఏజెంట్ ఉంది, లైక్ ఇక్కడ ఒక టూల్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో టూల్ ఉంది అనుకుందాం. సో ఈ రెండిట్ల మధ్య ఫస్ట్ సపోజ్ మన ఏజెంట్ టాస్క్ ఏంటంటే ఈ టూల్ ఫస్ట్ ఎల్ఎల్ఎం కాల్ చేసిన తర్వాత ఈ టూల్ యూజ్ చేయాలి, తర్వాత ఈ టూల్ యూజ్ చేయాలి. సో ఈ కంట్రోల్ ఫ్లో ఏది తర్వాత ఏది అవ్వాలి అనే కంట్రోల్ ఫ్లో ఒకటి చంపేసి కుక్కల సౌండ్ వినిపిస్తుందా లేదా, రాజు కుక్కల సౌండ్ వినిపిస్తుందా లేదా ఇప్పుడు తెలుసుకుని ఏం పెట్టుకున్నాను. సో కంట్రోల్ ఫ్లో, ఈ కంట్రోల్ ఫ్లో అంటే ఏంటి, ఏది తర్వాత ఏం జరగాలి అంటే ఈ నోడ్ తర్వాత ఈ నోడే జరగాలి అన్నది డిసైడ్ చేసేది ఏంటి, కంట్రోల్ ఫ్లో, నథింగ్ బట్ ఎడ్జ్ అన్నమాట. సో ఎడ్జ్ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఏ కంట్రోల్ ఫ్లోని మనం ఎడ్జ్ అని అంటాం. సో ఈ నోడ్ అంటే ఏంటి, చైన్ అయినా అవ్వచ్చు, ఏజెంట్ అవ్వచ్చు, ఒక టూల్ అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. స్టేట్ అంటే ఏంటి, స్టేట్ అంటే నథింగ్ బట్ ఎపెండింగ్ ది రెస్పాన్స్. అంటే ఇప్పుడు ఈ నోడ్ ఒకటి ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒక నోడ్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక నోడ్ ఉంది, అండ్ ఇది ఎండ్ అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ స్టేట్ కి వెళ్తుంది. దాని తర్వాత స్టేట్ లో ఏముంటుంది, టోటల్ మొత్తం రెస్పాన్సెస్ లైక్ నథింగ్ బట్ ఎపెండింగ్ ది రెస్పాన్స్ అన్నమాట. అంటే మొత్తం రెస్పాన్సెస్ అన్నిటిని ఎపెండ్ అయ్యి ఇచ్చేదాన్ని మనం స్టేట్ అని అంటాం. ఓకే, సో ఎడ్జెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకా డీటెయిల్డ్ గా ఎడ్జెస్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఈ ఎడ్జెస్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టింగ్ ఎడ్జ్, నెక్స్ట్ వన్ వచ్చేసి నార్మల్ ఎడ్జ్, నెక్స్ట్ వన్ వచ్చేసి కండిషనల్ ఎడ్జ్. సో స్టార్టింగ్ ఎడ్జ్ అంటే ఏంటి, ఇప్పుడు సంథింగ్ ఇలా ఒక ప్లాన్ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి, ఇది స్టార్ట్ అవ్వాలా, ఇది స్టార్ట్ అవ్వాలా, ఈ నోట్ స్టార్ట్ అవ్వాలా అనే స్టార్టింగ్ ఫిక్స్ చేయాలి కదా మనం. దానికోసమని స్టార్టింగ్ ఎడ్జ్ అన్నది వాడతాం అన్నమాట. ఏదైనా ఒక 2 నోట్స్ మధ్య కంట్రోల్ ఫ్లోని నార్మల్ ఎడ్జ్ అని అంటాం. కండిషనల్ ఎడ్జ్ అంటే ఏంటి, ఆ కండిషన్ ఒకటి ఇస్తాము, ఆ కండిషన్ వర్క్ అయితేనే ఆ ఎడ్జ్ అన్నది మనకి పర్ఫామ్ చేస్తుంది, లేదు అంటే పర్ఫామ్ అవ్వదన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కండిషనల్ ఎడ్జ్. సో సమ్ బేసిక్ కన్స్ట్రక్ట్స్ తెలుసుకుందామండి. బేసిక్ థింగ్స్ తెలియాల్సినవి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక నోడ్ లైక్ ఒక నోడ్ క్రియేట్ చేశారు అనుకోండి, ఇక్కడ మనం స్టేట్ అన్నది పాస్ చేయాలి. మీరు లైక్ ఎన్ని నోడ్స్ క్రియేట్ చేస్తున్నారో ప్రతి నోడ్ లో కూడా మనం స్టేట్ అన్నది పాస్ చేయాలి. సో దట్స్ ది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ కి వచ్చేసరికి నోడ్స్, నోడ్ ని మనం ఎలా అది నోడ్ అని చెప్పి మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే గ్రాఫ్ డాట్ యాడ్ నోడ్ అన్నమాట. సో దీని ద్వారా అది నోడ్ అని చెప్పి ఆ ఏజెంట్ కి తెలుస్తుంది.
నోడ్‌ని మనం ఇలా డిఫైన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఆ నోడ్ పేరు అన్నది పాస్ చేస్తాం. సో, ఎడ్జ్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? గ్రాఫ్ డాట్ యాడ్ ఎడ్జ్ అని చెప్పి వాడతాం. యాడ్ ఎడ్జ్ అని చెప్పి ఇక్కడ నోడ్ 1 కామా నెక్స్ట్ ఏ నోడ్ పెర్ఫార్మ్ చేయాలి అన్నది కూడా మనం పాస్ చేస్తామన్నమాట. ఓకే. యాడ్ ఎడ్జ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సిందేంటి? అంటే స్టార్ట్ పాయింట్ ఏంటి అని మనకు తెలియాలి కదా! సో, దానికోసం గ్రాఫ్ డాట్ గెట్ ఎంట్రీ పాయింట్ అని యూజ్ చేసి అందులో మనకి ఎంట్రీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పింది మనం ఇక్కడ పాస్ చేస్తామన్నమాట. సో, గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్‌ని డిఫైన్ చేయాలి కదా! దానికోసం అని చెప్పి గ్రాఫ్ ఈక్వల్ టు మెసేజ్ గ్రాఫ్ అని ఫస్ట్ డిఫైన్ చేసిన తర్వాత ఈ స్టెప్స్ అన్నీ మనం చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఈ మొత్తం కంపైల్ చేయాలి కదా! దానికోసం ఏం చేస్తాము? ఏజెంట్ ఈక్వల్ టు గ్రాఫ్ డాట్ కంపైల్ అని చెప్పి మనం ఈ మొత్తం ప్రాసెస్‌ని కంపైల్ చేస్తామన్నమాట. సో, అండ్ నెక్స్ట్ థింగ్. సో, ఏం చేసాం ఫస్ట్ ఇక్కడ? మళ్ళీ ఒకసారి మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం? ఫస్ట్ థింగ్ స్టేట్. నువ్వు ఎన్నైతే నోట్స్ క్రియేట్ చేస్తున్నావో ఆ ప్రతి దానికి మనం స్టేట్ అన్నది పాస్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి? గ్రాఫ్ ఈక్వల్ టు మెసేజ్ గ్రాఫ్ అని చెప్పి నువ్వు డిఫైన్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి? నోట్స్. నోట్స్ ఎలా యాడ్ చేస్తావు? ఎలా డిఫైన్ చేస్తావో చూసావు. దాని తర్వాత ఎడ్జెస్‌ని చేస్తావు. దాని ముందు ఎంట్రీ పాయింట్ కూడా డిసైడ్ చేసేస్తావు. చేసేసిన తర్వాత ఎడ్జెస్‌ని చేస్తావు. ఎడ్జెస్‌ని చేసిన తర్వాత ఏం చేస్తావు? కంపైల్ చేస్తావు. కంపైల్ చేసిన తర్వాత మీకు ఇదంతా ఇంకా క్లారిటీగా మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఇంకా మంచిగా అర్థమవుతుందన్నమాట. సో, కంపైల్ చేసిన తర్వాత ఏం చేస్తావు? ఆ రెస్పాన్స్‌ని ఒక దాంట్లో స్టోర్ చేస్తావు. స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తావన్నమాట. సో, దిస్ ఈస్ ది బేసిక్ కన్‌స్ట్రక్ట్. ఏదైనా ఒక లాంగ్రాఫ్ ఏజెంట్ నువ్వు బిల్డ్ చేయాలి అనుకుంటే దాని యొక్క బేసిక్ కన్‌స్ట్రెంట్ అన్నమాట ఇది. సో, నెక్స్ట్ నువ్వు చేసిన ఈ లాంగ్రాఫ్ ఏజెంట్ రెస్పాన్స్ చేసిన తర్వాత నువ్వు గ్రాఫ్ చూడాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ పిప్ ఇన్‌స్టాల్ గ్రాండ్ ఏఎల్ఎఫ్. ఇది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఏజెంట్ డాట్ గెట్ గ్రాఫ్ ప్రింట్ యాస్కీ. మనం ఆల్రెడీ కిందటిసారి చేసాం కదా! సో, దానిలాగే మనం ఇట్లా చేయడం వల్ల ఏంటి? అక్కడ ఏమేం స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నది మీరు ఇన్ డీటెయిల్డ్ ఒక గ్రాఫ్ ఫార్మాట్‌లో చూడగలుగుతారన్నమాట. సో, దానికోసం అని చెప్పేసి ఫస్ట్ థింగ్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. చేసిన తర్వాత ఈ గెట్ గ్రాఫ్ కొడితే మీకు మొత్తం ఏజెంట్ చేసిన ప్రాసెస్ అంతా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్ రూపంలో వస్తుంది. సో, యూ హావ్ ఎ క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది దాని మీద. సో, దానికోసం అని చెప్పేసి పిప్ ఇన్‌స్టాల్ గ్రాండ్ ఏఎల్ఎఫ్ అన్నది వాడతాం మనం. సో, తెలిసింది కదా మీకు లాంగ్రాఫ్‌లో. సో, ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ లాంగ్ చైన్ ఏజెంట్‌లో సెర్చ్ ఇంజిన్‌ని యూజ్ చేసి మనం ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్‌లో నుంచి ఒక క్వెషన్ అడిగి దాన్ని తీసుకున్నాం కదా! రెస్పాన్స్ తీసుకున్నాం. సో, అదే విధంగా లాంగ్రాఫ్‌లో కూడా సేమ్ యూజ్ చేసి సెర్చ్ టూల్‌ని యూజ్ చేసి మనం రెస్పాన్స్‌ని అన్నది తీసుకుందాం. మీరు చూస్తే లాంగ్ చైన్ ఏజెంట్ కన్నా లాంగ్రాఫ్‌కి మనం కొంచెం ఈజీయే బట్ కొంచెం కోడ్ అన్నది ఎక్కువుంటది. ఎందుకంటే ఇట్స్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ వే అన్నమాట. రూల్స్ అన్నవి కొంచెం ఎక్కువ. బట్ లాంగ్రాఫ్‌ని వాడడం వల్ల కంట్రోల్ ఫ్లో అన్నది బావుంటది. లాంగ్ చైన్ కన్నా. అంటే ఏంటి? కంట్రోల్ మొత్తం మన హ్యాండ్‌లోనే ఉంటది లాంగ్రాఫ్ వాడితే. అదే లాంగ్ చైన్ వాడడం వల్ల ఏంటి అంటే, లాంగ్ చైన్ అన్నది ఒక డైనమిక్ అన్నమాట. సో, కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. సో, అందుకే ట్రై టు యూజ్ లాంగ్రాఫ్ మోర్.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్రాఫ్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ లాంగ్రాఫ్ ని యూజ్ చేసుకొని లాంగ్ చైన్ లో ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఏజెంట్ ని మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దాము. అండ్ కండిషనల్ ఎడ్జెస్ ని వాడి ఎలా చేస్తామో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.